25,000 చేస్తే ఏ ఊర్లో నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ రివ్యూ మీటింగ్ పెట్టి వచ్చిన కలెక్టర్ గారు నేను ఊళ్ళల్లో నీళ్ళ ఇబ్బంది ఉన్నది. ఆఫీసర్ చెప్పిన మీరు మిషన్ భగీరథ దోసుక తిన్నాడు, నీళ్ళు ఊళ్ళల్లో నీళ్ళ ప్రాబ్లం ఉంది, మా ఎమ్మెల్యే ఫండ్ ఇట్లకెళ్ళి మీకు ఎన్ని పైసలు ఇస్తాం, మీరు కష్టపడి గ్రామాలలో ఈసారి ప్రజలను కాపాడండి అని చెప్పి వాళ్ళకి రిక్వెస్ట్ చేసినాం. ఒక మినిస్టర్గా ఆర్డర్ ఇవ్వలే, ఆయన రెగ్యులర్ ఎంఆర్ఓ కూడా 4 గ్రామ పంచాయతీలు పెట్టినాం. ఎందుకంటే రేపు పార్లమెంట్ అసెంబ్లీ ఉంది 8వ రోజు, ఆ తర్వాత పార్లమెంట్స్కు నోటిఫికేషన్ వస్తుంది. సర్పంచ్ లేరు, స్పెషల్ ఆఫీసర్ ఒక్కొక్కరు 4-5 గ్రామాలకు. మాకు భయం వేస్తుంది, ఈ దరిద్రులు ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి ప్రపంచంలోనే ఇంత దరిద్రమైన గవర్నమెంటు అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ లేదు. ఇంకా ముఖానికి అంటున్నా ఒకటే చెప్తున్నా, వస్తే మాత్రం కేసీఆర్ని నల్గొండ పులిమెల్లకి బస్సులు వస్తే ఆ రోడ్ల మీద ఆపి కొడతారు. నువ్వు మిలిటరీని పెట్టుకో, ఎవరిని పెట్టుకో, నువ్వు ఎంతమంది పెట్టుకో, నీకు వస్తానికి క్యాడర్ ఉంటాయి కదా. నల్గొండలో ఉండదు కదా, చూసినాం కదా నల్గొండలో 2 కౌన్సిల్ 3 కౌన్సిల్ మిగిలలే. అందుకనే చేసిన మోసానికి ఫస్ట్ దక్షిణ నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. హరీష్ రావుకి చెప్తున్నాం, ఇరిగేషన్ మినిస్టర్గా మొదటి టర్మ్లో చెప్పినాం, నీ తప్పకుండా మీరిద్దరు క్షమాపణ చెప్పండి. మా జిల్లా చెందిన మంత్రి వారికి క్షమాపణ అవసరం లేదు, వారు అవసరం లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా మేము గుర్తించడం లేదు. ఇసుక కాంట్రాక్టరు నాగారంలో 50 కోట్ల ఇళ్ళు, షాబాద్ మండలం మొయినాబాద్ విలేజ్లో 80 ఫామ్ హౌస్, ఇవన్నీ డ్రోన్ కెమెరాల ద్వారా రేపటి నుంచి రోజు ఒకటి బయట పెడతారు. అంత అవినీతి పరుడు, బస్ కిరాయి తినడానికి 2 పూట